కొన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి. పూరి సూపర్ పెట్టాడు 1 by 1 అంటే మనకి కేఎఫ్సి టైం ఒకటి క్యూ ఎక్కువ ఉంటుంది, ఇంకో చోట అనుకోండి రోల్స్ పైన ఇంకేమైనా డెకరేట్ చేస్తాడేమో, మరి ఒక స్పూన్ ఇచ్చేసాడు, అయిపోయింది. బెల్జియం చాక్లెట్ రెడీ. దీని మీద ఏం వేస్తాడు? సో హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు సరత్ సిటీ మాల్లో మనం ఫుడ్ కోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి. సో ఇక్కడ బోర్డు చూసారు కదా, వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ అని ఉంది. సో ఇక్కడ ఏవైతే ఫుడ్ కోర్ట్స్ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము, ఏదైతే స్టాల్స్ ఉన్నాయి, ఎట్లా ఉంది ఇక్కడ, అవన్నీ మనం చూపించడానికి నేను దీంట్లో ప్రయత్నం చేస్తున్నాను. సో మనం ఎంటర్ అయ్యాం కదా. సో ఇదంతా సిట్టింగ్ ఏరియాలా ఉంది. సో ఇంకా స్వీట్స్ అయ్యే ఉన్నాయి, ఇక్కడ చాలా సీటింగ్, ఇక్కడ ప్యారడైజ్ సమ్ స్టాల్స్ అయ్యే ఉన్నాయి. సో 1 by 1 మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ కూర్చోడానికి చాలా బాగుంది. ఇది కార్నర్, సీటింగ్ కార్నర్ లాగా ఉంది. పైన డెకరేషన్స్ కూడా కలర్ఫుల్, రెడ్ అండ్ బ్లూ, వైట్ అండ్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. సో ఇక్కడ అందరు కూర్చొని టేబుల్స్, చైర్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇంటీరియర్. ఇక్కడ సమోసా సింగ్ అని ఏదో ఉంది, సమోసా సింగ్ అని. సో ఇది ఐ థింక్ ఇది 3rd ఫ్లోర్లోనూ 4th ఫ్లోర్ ఉన్నట్టుందండి. రోల్ ఓవర్ సో స్టోన్ అని సంథింగ్ ఏదో ఉంది. పపాయిస్, ఇక్కడ బర్గర్స్ అవి, ఇక్కడ మేము బుక్ చేసాం బర్గర్స్ అవి. సో ఇక్కడ ప్యారడైజ్ అనేది, ప్యారడైజ్ ఉంది, ప్యారడైజ్ బిర్యానీ, హలీమ్ ఆల్సో అవైలబుల్ అని పెట్టారు. అల్పహార్ టిఫిన్స్ అని ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఒక్కసారి మనం అన్నీ చూద్దాం. ఇక్కడ బుడ్డి బాబు ఉన్నాడు, ఇక్కడ ఏదో పూరీలు ఉన్నాయి, చిన్న పూరికి బొక్క కూడా పడింది. సమోసా కాదు, బజ్జీ అన్నీ ఉన్నాయి. పునుగు, ఇది అల్పహార్ కదా. సో అది ఇక్కడ మొత్తం పూరి సూపర్ పెట్టాడు 1 by 1. ఇక్కడ సమోసా, శాండ్విచ్ అన్నీ ఉన్నాయి. డ్రింక్స్, మోక్టైల్స్, చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. మా బాబు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ స్పెషల్ అడుగుతుంది తను. సో ఇక్కడ ఏముందో చూద్దామా. ఇక్కడ ఇది కుల్చా అనుకుంటండి, కుల్చా విత్ రాజ్మా కర్రీ సంథింగ్ ఏదో ఉన్నాయి. 199 అంట, 119 అంట, 199 అంట. సో ఏవో ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ స్పెషల్ 9 కోకో కోలా. ఈ దారి ఏమిట మనకి కేఎఫ్సి, మెక్డోనల్డ్స్, ఇంకా చాలా ఉన్నాయి, టాకో బెల్, ఇవన్నీ వరుసగా ఉన్నాయి. సో మా వాళ్ళు ఏం చేశారంటే బర్గర్స్ తీసుకుందాం అనుకున్నారు. ఇవేదో ఐస్ క్రీమ్స్లా ఉన్నాయి, బెల్జియం ఐస్ క్రీమ్స్ అండి. ఏదో డెకరేటివ్గా పెట్టండి నీట్గా. వాడు వంగి చూస్తున్నాడు, కావాలి. దీని తర్వాత ఇక్కడ చాలా చక్కగా పూరీస్ అవి పెట్టారు. ఈ పూరీస్ అనేది అసలు చూడటానికి తినాలనిపిస్తుంది, బట్ ఫైనల్గా ఎట్లా ఉంటుందో తెలియదు. సో మేము బర్గర్స్ అయితే బుక్ చేసాము, పూరీ జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ కర్రీస్ అవి కొద్దిగా చూడటానికి బాగున్నాయి, బట్ మేము బర్గర్స్ ట్రై చేసామండి. సో పూరీస్ మాత్రం భయంకరంగా ఉబ్బి ఉన్నాయి, ఎంతలా ఉన్నాయి. సో నేనేం చేశానంటే ఇక్కడ రాజుగారి కోడి పొలం. ఏంటి? రాజుగారి కోడి పొలం. ఓకే. ఇలా ఉంది. సాఫ్ట్గా ఉంది. మా అమ్మాయి బర్గర్ కోసం వెయిట్ చేస్తుంది, ఇక్కడే ఆర్డర్ చేసాము. రైట్, 4 బర్గర్లు వచ్చినాయి చూడు, తెలిసిపోద్ది.
సో మా ఆర్డర్ కోసం మేము వెయిట్ చేస్తున్నామండి. సో మా ఆర్డర్ వచ్చింది. సో 285 4 బర్గర్స్, స్పైసీ కొరియన్ చికెన్ వింగ్స్, సమ్ చికెన్ ఫ్రైడ్ చికెన్. సో ఇవి తీసుకున్నాము 4. బట్ నేనైతే బర్గర్ తీసుకోలేదు, నేను రాజుగారి కోడి పలావ్ తీసుకున్నాను. ఇది మా వాళ్ళు తీసుకున్నారు. సో ఇంకా మాకు రావాల్సిన ఐటమ్స్, డ్రింక్స్ రాలేదు. సో ఆ డ్రింక్స్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ డ్రింక్స్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, డ్రింక్స్ ఎలా ఉంటాయి అంటే, మనం ఎక్కడికి వెళ్ళినా బయట థమ్స్ అప్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ అవి ఉండవు. 7-Up ఉంటాయి, స్ప్రైట్ ఒకటి ఉంటుంది, కోకోకోలా ఉంటుంది. అదే నాకు అర్థం కాదు. కోకోకోలాకి లోపల ఫుడ్ కోర్ట్స్లో కోకోకోలా ఉంటుంది, బయట థమ్స్ అప్ ఉంటుంది. మనం థమ్స్ అప్ పెడితే ఇక్కడ థమ్స్ అప్ ఉండదు. సో అదేంటో మరి ఆ చిన్న లాజిక్ ఏంటో నాకు తెలియదు. సో మేమేమో స్ప్రైట్ ఆర్డర్ ఇచ్చాము. ఇప్పుడు అతను స్ప్రైట్ ఫీల్ చేస్తున్నాడు. సో 4 గ్లాసెస్ ఆఫ్ స్ప్రైట్. ఇక్కడ అంతా బాగుంది ఫుడ్ అది కూడా. బట్ ఈ ఫుడ్ అనేది ఒకసారి మేము ట్రై చేసి మీకు చెప్తాము. ఇది నేను కొత్తగా తీసుకున్నాను, పాపాయస్లో అనేది ఇంతవరకు ఎప్పుడు తీసుకోలేదు నేను యాక్చువల్లీ. సో బర్గర్స్ ఇవన్నీ ఇది ఫస్ట్ టైం ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో దీంట్లో ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం. స్టిల్ మనోడు ఫిల్ చేస్తున్నాడు స్లోగానే ఫిల్ చేస్తున్నాడు. ఇప్పుడు టక్మని వచ్చేయాలి. గ్లాస్ తీసి గ్లాస్ పెడుతున్నాడు. ఒకటి, రెండోది ఫిల్ చేస్తున్నాడు. మేబీ అది నొరగా ఫోమ్ వస్తున్నట్టుంది పైకి, అది అడ్జస్ట్ చేసి లెవెల్ చేస్తున్నట్టున్నాడు. అదే అనుకుంటున్నాను నేనైతే. అదే కరెక్ట్. స్లోగా లెవెల్ చేసి ఇస్తున్నాడు. సో ఒకటి కోక్ తీసుకున్నట్టున్నాం. సో వచ్చేసింది మా ఆర్డరు. సో స్పైసీ కొరియన్ చికెన్, ఫ్రైడ్ వింగ్స్, ఫ్రైడ్ చికెన్ నాది. రాజుగారి కొడుకులో మా వాడు నవిలేస్తున్నాడు బర్గర్ని. మా మేనకోడలు బర్గర్ చూపిస్తుంది, దానిది ఏంటంది. మా వైఫ్ ఇంకా డౌట్ దానికి, ఏం తినాలి ఏంటని అడుగుతుంది నన్ను. నేను బుక్ చేసింది అంటే అమెరికన్ బార్బిక్యూ బర్గర్. మా పాప లాగుతుంది బయటికి, అది రావట్లేదు, లాగేసింది. ఇది స్పైసీ కొరియన్ చికెన్ అండి. అది అవుతుందేమే చికెన్ వింగ్స్, అదేమే ఫ్రైడ్ చికెన్ అట. మరి దాని మీద ఫుల్గా సాస్ కుమ్మేసాడు, సాస్ వేసి. మా వాళ్ళు ఇవి తిన్నారు కానీ అది కష్టపడ్డారు దానికి. ఈ బర్గర్స్ కూడా ఓకే. మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఒక్కోసారి, అది కుదరదు. వీళ్ళకి అర్థం కాదు, ఇంట్లో వాళ్ళకి. ఇక్కడేం టైం ఉంటే టైం ఒకటి, క్యూ ఎక్కువ ఉంటుంది ఇంకో చోట, అది. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, మా వాళ్ళు అయిపోయింది. నెక్స్ట్ మా వాళ్ళు ఏంటంటే ఐస్ క్రీమ్ రోలర్కి అనేసి దాని దగ్గరికి వచ్చారు. ఇక్కడ బెల్జియం చాక్లెట్ రోలర్ బుక్ చేసాం అనమాట. సో వాడు ఎలా చేశాడో చూడండి ఒకసారి. ఈ ఐస్ క్రీమ్ రోలర్ చేయటం అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే సౌండ్ ఎంజాయ్ చేస్తున్నారు కదా, సో ఆ సౌండ్ అది చాలా బాగుంటుంది, వినండి. సమ్ క్రీమ్స్ అయితే వేసాడు. మనకు ఫుడ్ కోర్ట్లో ఉన్నంతసేపు ఈ సౌండ్ వినపడుతూనే ఉంటుంది. మిక్స్ కొట్టేశాడు, పేస్ట్ లాగా చేస్తున్నాడు. కింద ఐస్ ఉంటుంది అనుకుంటా అండి, కింద కూలింగ్ ఏదైతే ఉందో అది ఉంటుంది అనుకుంటా. సో ఆ కూలింగ్ వల్ల ఇది పైన ఐస్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. మనం ఏదైనా వేయచ్చు, ఐస్ క్రీమే కాదు, మీరు జ్యూస్ వేసినా, పాలు వేసినా, మిల్క్ వేసినా, ఏదైనా సరే రోల్గా తయారవుతుంది. అయిపోయింది. దీన్ని క్లియర్గా ఒక షేప్ చేస్తున్నాడు. మంచిగా ఒక దోశలాగా చేస్తున్నాడు. మొత్తం షేప్ మొత్తం ప్లెయిన్గా లాగేసాడు, దోశ లాగినట్టు లాగేసాడు. కింద ఐస్ కట్టేస్తుంది.
సౌండ్ చూసారు ఎలా చేస్తున్నాడు. ఈ సౌండ్ ఫుడ్ కోర్ట్ మొత్తం వినపడుతుంది మనకి. అయిపోయింది అనుకుంటున్నా నేను. కట్ చేస్తున్నాడు, అంతే కట్ చేస్తున్నాడు. మంచిగా కట్ చేస్తున్నాడు. రోల్ రావాలి కదా, ఓ అది రోల్ తిప్పాడు. ఇది రోల్, 1 రోల్ మంచిగా రోల్ లాగాడు. ఇంకో రోల్ లాగాడు. రోల్స్ అయిపోయినాయి. నాకు తెలిసి తీసి ప్లేట్లో పెడతాడు అనుకోండి ఈ రోల్స్. పైన ఇంకేమైనా డెకరేట్ చేస్తాడేమో మరి, టాప్అప్స్ లాగా. అంతే ప్లేట్ తీసుకున్నాడు. 1 ఎన్ని వచ్చినాయి? 2 ప్లేట్స్. మా వాళ్ళకి ఇద్దరికి పెట్టాం కదా, ఓకే ఇద్దరికి చెప్పాము కదా, 2 ప్లేట్స్ ఇచ్చాడు. 140 ఎంతో తీసుకున్నాడు పర్ ప్లేట్. దాని మీద ఏదో క్రీమ్ వేస్తున్నాడు, చాక్లెట్ సాస్. ఐ థింక్ దట్ ఈస్ బెల్జియం అనే సాస్ అనుకుంటా, డార్క్ చాక్లెట్ది. అయిపోయిందా? ఇంకేమైనా వేస్తాడా? వేసాడు చాకో చిప్స్. ఇంకా ఇంకేం వేస్తాడబ్బా? ఏదో సంథింగ్ బిస్కెట్ పౌడర్లా ఉంది, పెట్టాడు ప్యాకెట్స్. 1 స్పూన్ ఇచ్చేసాడు. అయిపోయింది, బెల్జియం చాక్లెట్ రెడీ. ఐ థింక్ బాదం పౌడర్ ఇదిలాగా ఇచ్చాడు, నట్స్ అనమాట అది. అయిపోయింది, మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా పాప టేస్ట్ చేస్తుంది, బాగుందంట. నెక్స్ట్ నేనేం చేశానంటే మ్యాంగో రోల్ బుక్ చేశాను. ఐస్ క్రీమ్స్ ఏం తింటాం అనేసి ఫ్రూట్ రోల్ బుక్ చేసాం అనమాట. మ్యాంగో ఐస్ క్రీమ్ రోల్ అది. సో ఫస్ట్ మ్యాంగో వేసాడు, పల్ప్, పాలు పోసాడు, కండెన్స్డ్ మిల్క్ సంథింగ్, ఇంకొద్దిగా ఏదో సాస్, మ్యాంగో జ్యూస్ లాగా వేసాడు. సేమ్ అదే ప్రాసెస్ అండి. ఏదో పడింది తీసేస్తున్నాడు, చాక్లెట్ అనుకుంటుంది అది. ఇది ఇందాకలాగా లేదు, ఇది ఈజీగా గడ్డగట్టేస్తుంది. గడ్డగట్టేసింది, మరి ఏం చేస్తాడో. క్రీమ్ అవుతుందో లేదో మరి. సౌండ్ అదిరిపోయింది. సరిపోయింది. సౌండ్ అయితే ఎంజాయ్ చేయండి. అంతే సేమ్ మళ్ళీ దోశ లాగుతున్నాడు. నైస్. కింద మనకి ఐస్ ఉండటం వల్ల ఇది మనకి ఆ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. సో అది ఎనీథింగ్ మీరు ఏదైనా వేసుకున్న, ఐస్ క్రీమే కాదు, ఫ్రూట్స్, కస్టర్డ్స్ ఏది వేసుకున్నా మనకు రోల్స్ వచ్చేస్తాయి. చూడటానికి అయితే బాగుంది. ఫ్రూట్ ఐస్ క్రీమ్ కాకుండా ఫ్రూట్ రోల్ అనమాట, మ్యాంగో ఫ్రూట్ రోల్. ఇది ఏఎంబి సర్ఫ్ సిటీ మాల్లో పైన ఉంది, ఏఎంబి సినిమాస్ కింద ఫ్లోర్లో ఉంది. సో చాలామంది ఉన్నారు, చాలామంది తీసుకుంటున్నారు. కట్ చేస్తున్నాడు, తను కట్ చేస్తున్నాడు లేయర్స్గా. రోల్స్ తీసాడు. ఫోర్ రోల్స్ వచ్చినాయి, నేను ఒకటే చెప్పాను కదా. 4 రోల్స్ కట్ చేశాడు, ప్లేట్స్లో పెట్టేస్తున్నాడు. దీని మీద ఏం వేస్తాడు?
ఇది బెల్జియన్ దాని మీద చాక్లెట్ మీద నట్స్ లాగా వేసాడు. మరి దీంట్లో ఏం వేస్తాడు? మ్యాంగో సిరప్. మ్యాంగో సిరప్ అనమాట. ఇంకేం వేస్తాడు? మ్యాంగో పల్ప్, అది ముక్కలు కట్ చేసి కొద్ది క్రీమీగా అది వేసేసాడు. ఫ్రూట్ రోలర్ అనమాట ఇది. సూపర్, వావ్, నైస్, సూపర్ ఉంది. ఇది ఎలా ఉందో చూద్దామా. సో మేము ఎక్కడ చూసామంటే రోల్ ఓవర్లో తిన్నాం. ఐస్ క్రీమ్స్ హ్యాండీ క్రాఫ్టెడ్ అట, ఐస్ క్రీమ్ రోల్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడటానికి అయితే బాగున్నాయి. మ్యాంగోస్ పెట్టాడు, కోన్స్ పెట్టాడు, డిఫరెంట్గా డెకరేట్ చేశాడు. సో ఇక్కడ కింద కోన్స్ ఉంటాయి, మన చిన్నప్పుడు తినేవే కోన్స్ పెట్టాడు. ఇంకా స్మూతీస్ కూడా ఉన్నట్టున్నాయి. మేము స్టార్ట్ చేసాము. చూడటానికి అయితే బాగుంది. ఐ థింక్ ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.